యూట్యూబ్లో వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్న వాళ్ళు లేదా ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఒక డౌటు, మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు యూట్యూబ్లో మన వీడియోస్ మీద వచ్చే వ్యూస్ని బేస్ చేసుకొని వస్తాయా, లేకపోతే మన వీడియోస్ మీద వచ్చే యాడ్స్ని బేస్ చేసుకొని వస్తాయా అనేసి. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో టాపిక్ని స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద వ్యూస్ వస్తాయి కదా, వ్యూస్ని బేస్ చేసుకుని అయితే ఖచ్చితంగా మనకి డబ్బులు అనేవి రావు. ఇవి యాడ్స్ని బేస్ చేసుకుని వస్తాయి. యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వాలి, దాని తర్వాత నా వీడియోస్ మీద యాడ్స్ అనేవి రావాలి. యాడ్స్ వచ్చిన తర్వాత నుంచే మనకి డబ్బులు అనేవి వస్తాయి. వ్యూస్ని బేస్ చేసుకుని డబ్బులు వచ్చేలాగైతే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అయిపోయి ఉంటారు. కాబట్టి వ్యూస్ని బేస్ చేసుకుని అయితే డబ్బులు రావు, మనకి యాడ్స్ని బేస్ చేసుకుని డబ్బులు వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే చాలామందికి ఏం డౌట్ అంటే, యాడ్స్ని బేస్ చేసుకుని డబ్బులు వస్తే నాది మానిటైజేషన్ ఆన్ అయిపోయింది కదా, నాకు 1000 వ్యూస్ ఒక వీడియో మీద వస్తూ ఉంటే నాకు ఎందుకు అక్కడ డబ్బులు ఎక్కువగా రావట్లేదు, లేదా 10,000 వ్యూస్ వస్తే ఎందుకు డబ్బులు తక్కువ చూపిస్తుంది అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, మనకి ప్రతి వ్యూ మీద యాడ్స్ అనేవి ప్లే అవ్వవు. సపోజ్ అనుకున్నది ఎడ్యుకేటెడ్ ఛానల్, నేను మీకు నేర్పిస్తున్నాను కాబట్టి ఎడ్యుకేటెడ్ ఛానల్. కొంతమంది వచ్చేసి ఫైనాన్స్ ఛానల్ ఉంటుంది, ఫైనాన్స్ గురించి నేర్పిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఫైనాన్స్ సంబంధించి నిష్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు అనేవి పే చేయబడుతుంది. ఇంకా నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఫైనాన్స్ కంటే నాకు తక్కువ అనేది అమౌంట్ అనేది ఇక్కడ జనరేట్ అనేది అవుతుంది. అది కూడా మనకి 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్కి నా వీడియో మీద 1000 వ్యూస్ వచ్చినాయి. ఆ 1000 వ్యూస్ మీద ప్రతి వీడియో ప్లే మీద యాడ్స్ అనేవి రావు. ఇది సిచ్యువేషన్ని బట్టి అనమాట. ఇప్పుడు నా వీడియో మీద ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది అంటే, జనాలు నా వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారా, 5 నిమిషాల వీడియో అనుకోండి, 5 నిమిషాలు చూస్తున్నారా, లేదా 1 నిమిషం చూసి వెళ్ళిపోతున్నారా, లేదా అలా క్లిక్ చేసి వదిలేస్తున్నారా, లేకపోతే నా వీడియో ఏ టాపిక్ మీద ఉంది, క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, లైకులు డిస్లైకులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ, ఇంకా నా ఛానల్ బేస్ ఎలా ఉంది, సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు, వీటన్నిటిని బట్టి యూట్యూబ్ యొక్క అల్గారిథం అర్థం చేసుకొని మన వీడియోకి ఏ యాడ్ని పెట్టాలి, తక్కువ పే చేసే యాడ్ని పెట్టాలా లేదా ఎక్కువ కాస్ట్ పే చేసే యాడ్ని ప్లేస్ చేయాలా అనేది ఒక అల్గారిథం అర్థం చేసుకొని దాన్ని బట్టి అక్కడ యాడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. మనము ప్రతి యాడ్ నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తాయేమో అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. చూడండి, యాడ్స్ వచ్చేసి ఒకటి హై పేయింగ్ ఉంటాయి, ఒకటి వచ్చేసి లో పేయింగ్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్స్ చెప్పాను కదా, ఫైనాన్స్ నిష్ మీద వచ్చే యాడ్స్ అన్ని హై పేయింగ్ యాడ్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆ వీడియో సరిగ్గా రన్ కావట్లేదు అనుకోండి, అక్కడ కూడా లో పేయింగ్ యాడ్స్, ఫైనాన్స్ సంబంధించే లో పేయింగ్ యాడ్స్ అనేవి అక్కడ చూపించడం అనేది జరుగుతుంది. హై పేయింగ్ యాడ్స్ చూపించాలంటే మన కంటెంట్ బాగుండాలి, దాని మీద ఆడియన్స్ రిటెన్షన్ కూడా బాగుండాలి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని యాడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. ఇంకా 1000 వ్యూస్ వచ్చాయి కదా, 1000 వ్యూస్ మీద మనకి యాడ్స్ అనేవి రావన్నమాట. ఆ 1000 వ్యూస్లో దాంట్లో 200 వ్యూస్, 250 వ్యూస్, లేదంటే 100 వ్యూసే వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి ఒక్కొక్కసారి యాడ్స్ అనేవే రావన్నమాట. సో 200 వ్యూస్ అనుకోండి, మినిమం ఒక 1000 వ్యూస్కి 200 వ్యూస్లో మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. సో ఈ యాడ్స్ ప్లే అయినప్పుడే మనకి డబ్బులు అనేవి వస్తాయి. దీంట్లో కూడా ఏమిటంటే, ఈ యాడ్స్ అన్నీ ప్లే అవుతాయి కదా, ప్లే అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ అల్గారిథం చూస్తుంది, దీన్ని మనమే క్లిక్ చేసి ప్లే చేసుకున్నాం ఆ వీడియోస్ని, ఒకే ఐపీ నుంచి ఎన్నిసార్లు ప్లే అయినాయి, ఇవి అన్నీ చూసుకొని ఆ డబ్బుని కాస్త ఒకసారి మనము ఏం చేస్తామంటే మన వీడియోనే చూద్దామనే ఉద్దేశంతో మాటికి క్లిక్ చేసి చూస్తూ ఉంటాము. వాచ్ టైం రాని, ఇంకా డబ్బులు కూడా పెరగని అనేసి చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు యూట్యూబ్ అల్గారిథంకి అర్థమైపోయి మనకి యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి ఉంటుంది కదా. సపోజ్ 10 రూపాయలు జనరేట్ అయ్యింది అనుకోండి, మనమే ఒక యాడ్స్ వచ్చే వీడియోస్ని క్లిక్ చేసి చూసేసినాము. అలాంటప్పుడు ఇంకా ఆ వీడియో యొక్క డబ్బు సెటిల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆ డబ్బుని మనము మాటి క్లిక్ చేసి ఉంటాం కదా, ఆ డబ్బుని మైనస్ చేసేస్తున్నాను అనమాట, లెస్ చేస్తుంది. ఎందుకంటే ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఇన్నిసార్లు క్లిక్ వచ్చింది, అదే ఐపీ అడ్రస్ నుంచి మనం వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇదంతా ఈ అల్గారిథంకి తెలిసిపోయి ఏం చేస్తున్నారంటే ఆ డబ్బుని మైనస్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మన అమౌంట్ వచ్చేసి కొన్నిసార్లు డాలర్స్ ఎక్కువ చూపిస్తుంది, మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఆ డాలర్స్ వచ్చేసి తగ్గిపోయి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు అవుతుందంటే, ఒకే ఐపీ అడ్రస్ నుంచి మాటికి వ్యూస్ రావడం వల్ల, ఈ వ్యూస్ ఇలా రావడం వల్ల అది ఏం చేస్తుందంటే ఆ మనీని కాస్త లెస్ చేసి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ కోసం డబ్బులు పే చేస్తుంటాడో అతనికి ఆ డబ్బులు అనేది పే బ్యాక్ అనేది చేస్తారు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో వ్యూస్ని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ అయితే రాదండి, యాడ్స్ని బట్టే మనకి ఇక్కడ పేమెంట్ అనేది వస్తుంది. సో ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి ప్రతి వీడియో ఒక 1000 వ్యూస్కి
ఒక మినిమం 100 వ్యూస్లో మాత్రమే యాడ్స్ వస్తాయి అనుకోండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంటే 250-300. అది మన కంటెంట్ ఎక్కువ బాగుంటే, ఎక్కువ మంది చూస్తూ ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్పుడు మనకి 250-300 వ్యూస్ మీద యాడ్స్ వస్తాయన్నమాట ప్రతి 1000 వ్యూస్కి. ఇక దానికి మించి ప్లే కావు. మినిమం అంటే 50-100 అనుకోండి. కొత్త ఛానల్ అయితే అంత. ఇంకా కంటెంట్ బాగుండాలి, మీకు యాడ్స్ ఎక్కువ ప్లేస్ అవ్వాలి, యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే కంటెంట్ బాగుండాలి, ఇంకా వ్యూవర్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట టాపిక్. సో అర్థమైంది కదా ఏ విధంగా మనకి వ్యూస్ నుండి కాకుండా యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి, ఇంకా యాడ్స్ ఎలా ప్లేస్ అవుతాయి ఏమిటనేసి మీకు మొత్తం డీటెయిల్గా అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చే వీడియో కింద, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండి, గుడ్ బై.